ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా సరే అవినీతి ఆగని శాఖ ఏది అంటే రిజిస్ట్రేషన్ల శాఖ అని టక్కుమని చెప్పవచ్చు. ప్రతి రిజిస్ట్రేషన్ కి రాజ్యాంగబద్ధంగా ముడుపులు ఇస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. అందుకే ఈ శాఖలో ఇంకా డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ఒకే ఆస్తికి 2 సార్లు రిజిస్ట్రేషన్ చేయడం, ప్రభుత్వ భూములకు సైతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అంటే సబ్ రిజిస్ట్రార్లు ఎంతగా అమ్ముడుపోతున్నారో ఇట్టే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త సంస్కరణ తెర మీదకు తెచ్చింది. ఏవైనా ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి ఇస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ జూలై 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. సివిల్ కోర్టులు తప్ప అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ప్రస్తుతం ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడం విశేషం. అన్ని జిల్లాలలో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుపడడం లేదు. ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిరోధానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం 1908ను సవరించిన బిల్లు ఇప్పుడు అమలులోకి వచ్చింది. ఏవైనా రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగినట్లు ఫిర్యాదులు అందగానే జిల్లా రిజిస్టర్ వాటిని పరిశీలిస్తారు. వారికి అందిన ఆధారాల ప్రాతిపదికన కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీకి సిఫారసు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రిజిస్టర్, ఇతర అధికారులు ఉంటారు. నిషిద్ధ జాబితా నుంచి విడిపించిన 13 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ అనగా ఎసైన్డ్ భూముల్లో 25,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో అక్రమాలు జరిగినవి 7,000 ఎకరాల వరకు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. విశాఖ దారపాలెంలో గల ప్రభుత్వ భూములకు నకిలీ సర్వే నంబర్లతో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు బాగోతం గురించి వీబీసీ ఆన్ టీవీ వెలుగులోకి తేవడం తెలిసిందే. తాజా ఉత్తర్వులతో ఇలాంటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం సులువవుతుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. వాస్తవ విలువలు తక్కువ చూపించి కూడా రిజిస్ట్రేషన్లు చేయడం బహిరంగ రహస్యమే. అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం నిజమని రుజువైతే సబ్ రిజిస్ట్రార్లకు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు కోర్టు అటాచ్మెంట్ లో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్లు చేసినా, ఒకే ఆస్తికి 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసినా అలాంటి సబ్ రిజిస్ట్రార్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సవరించిన చట్టంలో ఈ మేరకు ఉత్తర్వులలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో సబ్ రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు వల్ల క్రయ విక్రయదారులకు నష్టం వాటిల్లినట్లు రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఇప్పటికే అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో ఉంది. యాక్ట్ 1 ఆఫ్ 2024 అని చెప్పి మొన్న జూలై 9, 2025లో గవర్నమెంట్ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది సార్. ఆ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ సెక్షన్ 22A, సెక్షన్ 22B, సెక్షన్ 22C అని కొత్తగా రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా 22C అని కూడా ఒకటి ఇన్కార్పొరేట్ చేసింది. ఈ 3 సెక్షన్ల ప్రకారం ఏదైనా డాక్యుమెంట్ ఎగ్నిస్ట్గా, పబ్లిక్ పాలసీకి ఎగ్నిస్ట్గా ఉంటే డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే అధికారం సెక్షన్ 77A ప్రకారము, రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 77A ప్రకారము కలెక్టర్ గారు దాన్ని రద్దు చేసి ఫైన్ కూడా వేసే అధికారం కలెక్టర్ గారు అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఇకపై క్యాన్సిల్ అయిపోతాయి. జిల్లా రిజిస్ట్రార్ ఇస్ ద కన్వీనర్. జిల్లా రిజిస్ట్రార్ గారు ఇచ్చిన సిఫార్సుల మేరకు ఆ కమిటీ స్క్రూటినీ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు చేసి ఈయన ఇచ్చిన నివేదికలో ఈ సెక్షన్ల ప్రకారం ఆ డాక్యుమెంట్ వైలేట్ అయిందా లేదనేది చెక్ చేసి కలెక్టర్ గారు committee headed by the district collector, he can cancel the document and impose the fine also. Fine kuda వేస్తారు. సర్వే నెంబరు ప్రభుత్వ భూమి అయితే సుమోటుగా కూడా మేము చేయొచ్చు. ఏదైనా కంప్లైంట్ ఉంటే
మీ కన్సల్ట్ తహసీల్దార్ గారికి ఆ ప్రాపర్టీ ఆ డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబరు కరెక్టా కాదా అని చెప్పి అడుగుతాము. వారు ఇచ్చిన నివేదిక ప్రకారము అది సెక్షన్ 22A ఆ ప్రాపర్టీ ఉంటే ఇవన్నీ కూడా 22Aలోకి వస్తాయి కాబట్టి మేము కలెక్టర్ గారికి సిఫార్సు చేస్తాం. కలెక్టర్ గారి అధ్యక్షతన ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. 100% డాక్యుమెంట్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. మేము ప్రతి ఆఫీస్లో హెల్ప్ డెస్క్ పెట్టాము, ఒక సీనియర్ అసిస్టెంట్ని పెట్టాము. ప్రతి ఏపీ IGRSలో అన్ని రకాల డాక్యుమెంట్ నమూనాలు కూడా పెట్టాము. మీరు డాక్యుమెంట్ నమూనాలు డౌన్లోడ్ చేసుకొని వచ్చినా లేదు మీరు మా ఆఫీస్కి వచ్చినా సరే ప్రతి పార్టీకి కూడా చలానా ఏ రకంగా తీయాలి, ఏ రకంగా అప్లోడ్ చేయాలి అనేది వెసులుబాటు అయితే మన విశాఖపట్నం జిల్లాలో అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో ఉంది. మీరు దయచేసి మధ్యవర్తుల్ని బ్రోకర్లని అనుసరించవద్దు, వారిని సంప్రదించవద్దు. మా ఆఫీస్కి రండి. అది తప్పు. అది అలాంటి సిస్టము మన విశాఖపట్నం లేదు. మీరు అప్పుడు ప్రతి నిర్భయంగా నిస్సంకోచంగా మా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. ప్రతి ఏ డాక్యుమెంట్కి ఎంత ఫీజు కట్టాలి, ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలని డిస్ప్లే చేసాము. చలానా ఏ హెడ్లో కట్టాలనేది కూడా డిస్ప్లే చేసాము. ప్రతి ఆఫీసులో హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము. మా సిబ్బంది, మా సబ్ రిజిస్టర్ సిబ్బంది ఎప్పుడు కూడా మీ సేవలో వెనుకడుగు వేయరు. ఆల్రెడీ స్ట్రిక్ట్గా మన జిల్లా కలెక్టర్ గారు కూడా రీసెంట్గా ఈ పబ్లిక్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ప్రతి ఆఫీసులో కూడా ఆ రకంగా కట్టమని చెప్పారు. మాకు కూడా విజిట్ చేయమన్నారు. కాబట్టి మన జిల్లాలో ఉన్న 9 ఆఫీసుల్లో కూడా ఉన్నాయి. ప్రతి వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కానీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కానీ నిర్భయంగా నిస్సంకోచంగా నిరభ్యంతరంగా మా సబ్ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళి మా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న సిబ్బంది సలహాలు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం కూడా లేదు.